టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా సేన తగ్గేదిలే అన్నట్లు ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్లో 150కి ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడుతూ ఏకంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. జైస్వాల్ 90 పరుగులతో, రాహుల్ 69 పరుగులతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్గా ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం తన దూకుడు శైలికి భిన్నంగా ఆడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా రాహుల్ కూడా తన క్లాస్ బ్యాటింగ్తో అలరించాడు. ఈ ఇద్దరి దెబ్బకి ఆసీస్ బౌలర్లకు బంతులు వేయలేక నీరసమొచ్చింది. ఇక వీరు వికెట్ ని ఎలా తీయాలో అర్థం కాక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏకంగా 7 బౌలర్లను ప్రయోగించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. 38 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఓపెనర్లు ఇద్దరూ 50+ స్కోర్లు సాధించి సత్తా చాటారు. అలా ఈ అద్భుత భాగస్వామ్యంతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన వీరిద్దరికీ మ్యాచ్ అనంతరం స్టేడియంలో అభిమానులు కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ మ్యాచ్ ముగిశాక జైస్వాల్, రాహుల్ డగౌట్ కి రాకముందే కోహ్లీ మైదానంలోకి వెళ్లి మరీ వారికి తనదైన శైలిలో అభినందనలు చెబుతూ అభిమానులను మరింతగా ఉత్సాహపరిచాడు. జట్టులో ఎప్పుడు యువ ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముందుండే కోహ్లీ జైస్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ ని మెచ్చుకుంటూ మైదానంలోకి నడుచుకుంటూ వచ్చి మరీ ఈ ఇరువురికి సెల్యూట్ చేశాడు. ఇద్దరు బ్యాటింగ్లో ఇరగదీశారు అన్న రీతిలో వీరికి కోహ్లీ సెల్యూట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.